క్లాసికల్ డ్యాన్సర్ శివ గారు మనతో ఉన్నారు. ఎన్ని స్టెప్స్ ఉంటాయి క్లాసికల్ డ్యాన్స్లో? ఇప్పుడు కూచిపూడిలో చేసుకోవాలంటే ఒక సాంగ్ చేయాలన్నా ఆ ఒడ్ల మీద చేసేవాళ్ళనమాట. ఒడ్లుని బియ్యంగా చేయాలి ఆ డాన్స్తో, పాదాలతో. ఓకే. గజ్జ పూజ అంటారు. అసలు గజ్జలు ఎన్ని కట్టుకోవాలి? అసలు గజ్జ పూజ అంటే ఏంటిది? ఇది ఎప్పుడు కడతారు? కింకిని కాంస విరిచిత ఏకైకాంగుళి కాంతరం. కింకిని అంటే గజ్జలు. ఆచార్య మూవీలో లాహే లాహే చేసినప్పుడు ఎలా ఉండే ఎక్స్పీరియన్స్? సంగీత గారికి నాకు మంచి బాండింగ్ ఉండేది. ధిత్త ధిమిత కిట్ట తక్క తళంగు తక్క దిక్కు తక్కత దిగ్గిన్నతో ధిత్త ధిమిత కిట్ట తక్క తళంగు తక్క దిక్కు తక్కత దిగ్గిన్నతో ధిత్త ధిమిత ధిమిత కిట్ట తక్క దిత్త ధిమిత ధిమిత కిట్ట తక్క దిత్త ధిమిత ధిమిత కిట్ట తక్క. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని క్లాసికల్ డ్యాన్సర్ శివ గారు మనతో ఉన్నారు. కూచిపూడి డ్యాన్సర్, చాలా మందికి నేర్పిస్తున్నారు. చాలా మంది ఇతను చూస్తేనే స్టూడెంట్ లాగా ఉంటారు, కానీ గురువు. అండ్ చాలా మందికి డ్యాన్స్ నేర్పించడం జరుగుతుంది. ఆయన ఎన్నో స్టేజ్ షోలు కూడా చేయడం జరిగింది, మూవీస్లో కూడా చేస్తున్నాడు. మన శివ గారికి ఆ జర్నీ ఎలా ఉంది, క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్న తర్వాత తనకి ఇక్కడ అనుభవం ఎలా ఉంది ఇండస్ట్రీకి, అండ్ వాళ్ళ క్లాసెస్ ఇస్తున్నప్పుడు స్టూడెంట్స్ల నుంచి అలా స్పందన ఎలా ఉందో తన మాటలు తెలుసుకోవడం ప్రయత్నిద్దాం. నమస్తే. నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు? సూపర్ అండి. ఓకే, అప్పటికి ఇప్పటికే సేమ్ అలాగనే ఉన్నారు, స్టూడెంట్ లాగానే ఉన్నారు. గురువు అయ్యారు. చాలా మంది పిల్లలకి మనం నేర్పియాల్సి వస్తుంది. అంటే స్టూడెంట్గా ఉన్నప్పుడు మనం ఒక ఎత్తు నేర్చుకునే తత్వం ఉంటుంది, గురువు అయినప్పుడు నేర్పియాలన్నది ఒకటి ఉంటుంది. ఏం గ్రహించారు? డిఫరెన్స్ ఏం చూశారు మీరు యాజ్ ఎ గురువుగా, యాజ్ ఎ స్టూడెంట్గా? మీరు నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు బాగా అంటే డాన్స్ పైన ఫోకస్, కానీ ఇంకా నేను రెగ్యులర్గా ప్రాక్టీస్. అప్పుడైతే నేను 8 hours అలా ప్రాక్టీస్ చేసేవాడిని. ఇప్పుడు గురువుగా అంటే అంత టైం ఉండదు, ఇంకా మార్నింగ్ ఒక 2-3 hours. కాకపోతే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. అంటే స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఒకటి నేర్చుకోవాలి, అది స్టేజ్ పైన పర్ఫార్మెన్స్ చేయాలి, అలానే ఉంటుంది. కానీ గురువుగా ఆ బాధ్యత డిఫరెంట్గా ఉంటుంది. ఎలా అంటే మనము ఏదైతే నేర్చుకుంటామో దాన్ని ఆ స్టూడెంట్కి అర్థమయ్యే రీతిలో చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి, హిస్టరీ చెప్పాలి. అంటే ఇప్పుడు ఉన్న కాలంలో ఎలా ఉంది అంటే ఒక డాన్స్ చెప్పడమే కాకుండా ఆ డాన్స్లో ఉన్న హిస్టరీస్ కూడా చెప్పాలి. అంటే నాట్యశాస్త్రం కానీ, నందికేశ్వర దర్పణం కానీ, అభినయ దర్పణం. సో ఇలా ఇవన్నీ శాస్త్రాలు చెప్పడం వల్ల వాళ్ళకు ఏంటంటే దాన్ని ఉన్న బ్యాక్గ్రౌండ్ తెలుస్తుంది. అలా డిఫరెంట్ షేడ్స్లో చూడొచ్చు. ఓకే, ఇప్పటివరకు ఎన్ని షోస్ చేశారు మీరు? సుమారు గుర్తు లేదు, కానీ ఏవో ఒక 2000 పైన చేయొచ్చు. 2000 పైన ఈజీగా చేయొచ్చు ఇప్పటిదాకా. ఓకే, ఇప్పుడు ఎన్ని ఇయర్స్ చెల్లి? ఇది నాది 20 years జర్నీ అండి. 20 years జర్నీ. 20 years జర్నీ. అంటే చాలా వరకు క్లాసికల్ డాన్సర్ అనగానే కొన్ని సంవత్సరాలు పడుతుంది అంటుంటారు. పర్ఫెక్షన్ అవ్వడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. పర్ఫెక్షన్ అంటే డాన్స్ బేసిక్గా అర్థం అవ్వాలి అంటే ఒక 5 years పడుతుందండి. అంటే డాన్స్ అంటే ఏంటి, అసలు బేసిక్గా డాన్స్ ఒక మనిషికి ఈజీగా అర్థం అవ్వాలి అంటే ఒక 5 years పడుతుంది. అది తనకి పర్ఫెక్ట్గా తెలియాలి, ఒక కంపోజ్ చేయగలగాలి అంటే 20 years పడుతుంది ఈజీగా. 20 or 10 అట్లీస్ట్ 15 years. ఇప్పుడు ఉన్న కాలంలో అలా లేదు కదా. బేసిక్గా ఒక 6 నెలలు 7 నెలలకి గజ్జ పూజ చేయించేస్తారు అండ్ స్టేజ్లు ఎక్కిచ్చేస్తారు. సో అది కాదు అంటున్నా. అంటే చాలా వరకు అవును, గజ్జ పూజ అంటే గుర్తొచ్చింది. గజ్జ పూజ అంటారు. అసలు గజ్జలు ఎన్ని కట్టుకోవాలి? అసలు గజ్జ పూజ అంటే ఏంటిది? ఇది ఎప్పుడు కడతారు? గుడ్ క్వశ్చన్ అండి, చాలా మంచి క్వశ్చన్. ఇది అందరికీ తెలియాలి యాక్చువల్గా. గజ్జల గురించి నాట్యశాస్త్రంలోనే ఒక చెప్పడం జరుగుతుంది. ఆ శ్లోకం ఏంటంటే కింకిణ్య కాంస విరిచిత ఏకైకాంగుళి కాంతరం సుస్వరార్చ స్వరూపార్చ సూక్ష్మ నక్షత్ర దేవత భగ్ని యజ్ఞీల సూత్రేణ గ్రంథి వృష దృఢం పునః శతద్వయం శతం వాపి పాదయో నాట్యకారిణి. ఈ శ్లోకం నాట్యశాస్త్రంలో చెప్పడం జరిగింది. సో ఈ శ్లోకం ఏమంటే అర్థము, కింకిణి కాంస విరిచిత అంటే కింకిణి ఒక కంచుతో చేయబడిన గజ్జలు ఉండాలి. కింకిణి అంటే గజ్జలు, కాంసం అంటే కంచుతో చేయబడిన గజ్జలై ఉండాలి. సుస్వరార్చ స్వరూపార్చ చిన్నదై ఉండాలి, మంచి శబ్దం కలిగి అయి ఉండాలి. గ్రంథి వృష దృఢం పునః గట్టిగా కట్టిబడి ఉండాలి. అది కూడా నీలపు రంగు, అంటే ఏదైతే బ్లూ కలర్ థ్రెడ్ ఉంటుందో దానితో కట్టిబడి ఉండాలి. శతద్వయం శతం వాపి అంటే 100 లేదంటే 200 గజ్జలు కట్టబడి జరగాలన్నమాట. అది పాదాలకు కట్టుకోవాలి. అది నాట్యశాస్త్రం చెప్తుంది. ఇప్పుడు ఉన్న కాలంలో ఇవన్నీ పెద్దగా ఎవరు ఫాలో అవ్వట్లేదు. అవి నిజానికి అవన్నీ దొరకట్లేదు కూడా, కానీ ఇది నాట్యశాస్త్రం చెప్పేది. ఇవన్నీ శాస్త్రాలు మనం చెప్తేనే పిల్లలకి కానీ వాళ్ళకి దాంట్లో ఉన్న అర్థాలు తెలుస్తుంది. ఓకే,
ఇప్పటిదాకా మీ బ్లూయే కట్టాలన్న చాలా వరకు చూస్తే కనుక రెడ్ ఉంటున్నాయి ఇప్పట్లో. మళ్ళీ ఏంటిది? ఇప్పుడు ఫ్యాషన్ మారే, కాలాలు మారే కొద్దిగా మనం కూడా చేంజ్ అవుతూ వస్తున్నారు. సో అప్పుడు ఆ కాలంలో ఉండేది, సో ఇప్పుడు దొరకట్లేదు కూడా బ్లూ కలర్లో. ఎక్కడైనా బ్లాక్, రెడ్ కలర్ అదే యూస్ చేస్తారు. మా పిల్లలు కూడా అంతే యూస్ చేస్తారండి. ఓకే. గజ్జపూజ ఎప్పుడు చేస్తారు? గజ్జ పూజ ఎప్పుడు చేస్తారంటే, బేసిక్ క్వశ్చన్ ఏంటంటే గజ్జ పూజ ఎప్పుడు చేయాలి అనేది కూడా గురువులకి కొంతమందికి తెలియట్లేదు. అంటే ఎలా అంటే వాళ్ళకి నాట్యశాస్త్రం పైన అవగాహన ఉండాలి. అంటే అప్ టు బాటం వరకు శిరోభేదాలు, దృష్టి భేదాలు, పాదభేదాలు, హస్తాలు, ఇవన్నీ బేసిక్గా ఒక స్టూడెంట్కి తెలియాలి. ఒక క్లాసికల్ డాన్స్ నేర్చుకునే అమ్మాయికి ఇవన్నీ తెలియాలి. అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇవన్నీ తెలియాలి. అప్పుడు ఒక 2-3 ఐటమ్స్ తనకు వచ్చి ఉండాలి. అప్పుడు తను గజ్జ పూజకు అర్హుడు. అప్పుడు కానీ గజ్జపూజ కట్టకూడదు. ఓకే. గజ్జపూజ కట్టేటప్పుడు అండ్ ఎలాంటి సామాగ్రిలు తీసుకోవాలి? బేసిక్గా మనం ఎలాంటి పూజలు చేస్తామో బేసిక్గా అవే అండి. పళ్ళు ఒకటి ఉంటుంది, ఫ్రూట్స్ కానీ, లేకపోతే తను చేసుకునే గురుగారికి దక్షిణ, బట్టలు, ఇంకా బేసిక్గా మనం పూజలు కొబ్బరికాయ, పళ్ళు, స్వీట్లు అవే. కానీ చూస్తే కనుక కొన్ని స్టెప్స్ బియ్యం మీద చేపిస్తారు గజ్జ కట్టిన తర్వాత. ఏంటిది అది సెంటిమెంట్ ఏంటి అసలు అది? ఓకే, అంటే అది సెంటిమెంట్ అంటే ఎలా అంటే పూర్వకాలంలో నిజానికి ఇప్పుడు బియ్యం మీద చేస్తున్నారండి పిల్లలు. అంటే ఇప్పుడు కాలంలో స్ట్రెంగ్త్ అంత బలం లేదు అండ్ ఏం లేని ద్వారా ఇప్పుడు అలా చేస్తున్నారు. కానీ పూర్వకాలంలో అది ఒడ్లు ఉంటాయి కదా, ఆ ఒడ్ల మీద చేసేవాళ్ళు అనమాట. ఒడ్లుని బియ్యంగా చేయాలి ఆ డాన్స్తో, పాదాలతో. సో అలా చేసినప్పుడు ఆ డాన్సర్ ఒక స్ట్రెంగ్త్ తెలుస్తుంది, తన యొక్క బలం తెలుస్తుంది, ఆ డాన్స్ పట్ల ఉన్న అవగాహన తెలుస్తుంది. సో అది అనమాట. ఇప్పుడు అలా చేయడం ఎలా చేస్తున్నారు? సో కుదరట్లేదు కాబట్టి అందరు బియ్యాన్ని చేస్తున్నారు మళ్ళీ. సో ఓకే. అండ్ ఇది చూస్తే కనుక ఎన్ని స్టెప్స్ ఉంటాయి క్లాసికల్ డ్యాన్స్లో? ఇప్పుడు కూచిపూడిలో చేసుకోవాలంటే ఒక సాంగ్ చేయాలన్నా కూడా మనము ఎన్ని స్టెప్స్ నేర్చుకోవాలి పర్ఫెక్షన్గా? ఎన్ని ఉంటాయి మొత్తం టోటల్గా? అంటే మనకి జాతులు ఉంటాయండి, 5 జాతులు ఉంటాయి. దాని తర్వాత 5 జాతుల్లో జతులు ఉంటాయి, అంటే స్టెప్స్ ఉంటాయి అన్నమాట. చతురశ్రము, తిశ్రము, ఖండము, మిశ్రము, సంకీర్ణము అని ఈ జాతుల్లో స్టెప్స్ ఉంటాయి. ఈ జాతుల్లో మళ్ళీ జతులు ఉంటాయి. ఈ జతులు కలిపిన తర్వాత, అయిపోయిన తర్వాతకి మనము ఐటమ్స్లో ఎంటర్ అవుతాం, సాంగ్స్లో ఎంటర్ అవుతాం. ఓకే. కానీ అప్పట్లో చూస్తే కనుక డైలీ క్లాసెస్ జరిగేవి, కానీ ఇప్పుడు మనకు వీక్లీ టైం లేక ట్వైస్ వీక్లో జరుగుతున్నాయి. వీక్లీ 2 సార్లు నేర్చుకుంటున్నారు. అంటే ఎంత టైం పడుతుంది? అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది కదా. అంటే డైలీ నేర్చుకునేది ఒకలాగా అండ్ గ్యాప్ వస్తే ఒకలాగా ఉంటుంది కదా. మళ్ళీ ఇలాంటి స్టూడెంట్స్కి ఏం చెప్తారు మీరు? అంటే అప్పుల్లో ఎలా ఉంటుందంటే, నేను నేర్చుకున్నప్పటికి కూడా బాగా డాన్స్కి ఆఫ్టర్నూన్ వెళ్ళిపోయేవాడిని, లేదంటే మధ్యాహ్నం నుంచి ఆఫ్టర్నూన్ వెళ్ళిపోయి సాయంత్రం దాకా చేసేవాడిని. ఇంకా నేను చెన్నైలో ఉన్నప్పుడైతే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు డాన్స్, వేరే ప్రపంచం లేదు. అప్పుడు మన కాలాల్లో ఉన్నవి కానీ అప్పుడు ఉన్న డెడికేషన్ ఇప్పటికీ ఉంది కాదనను, కానీ పిల్లలు ఎడ్యుకేషన్ పట్ల ఇంకా ఆసక్తి చూపించడం వల్ల అంటే అది మెయింటైన్ చేస్తూ దీనికి కొద్దిగా టైం కేటాయిస్తున్నారు అంతే. కానీ ఎంత నేర్చుకున్నాం అనేది ఇంపార్టెంట్ కాదండి. మనం ఎంతసేపు డాన్స్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. చేసే 1 hour 2 hours శ్రద్ధగా ఇక్కడే మైండ్ పెట్టి చేస్తే అది కరెక్ట్గా ఉంటుందండి. కరెక్ట్గా.